హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కథ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఒకప్పుడు సూపర్ హిట్ అనిపించుకున్న స్టార్టప్ ఇవాళ కనిపించకుండా పోయింది. దాని పేరే డన్జో. ఈ కథ మొదలైంది 2014 బెంగళూరులో. ఫౌండర్ కబీర్ బిస్వాస్ ఒక సింపుల్ ఆలోచనతో వచ్చారు. ఏంటంటే, మీకు ఏ వస్తువు కావాలన్నా మేము డెలివరీ చేస్తాం, మీరు వాట్సాప్ ఆర్డర్ పెట్టండి అంతే. ఈ ఐడియా ఎంత బాగా వర్కౌట్ అయిందంటే బెంగళూరు జనాలు దీనికి బాగా అలవాటు పడిపోయారు. డన్జో ఇట్ అనేది ఒక మాటగా మారిపోయింది. కేవలం 3 ఏళ్లలో నెలకు 1 కోటి ఆర్డర్లు డెలివరీ. ఇదంతా చూసి ప్రపంచాన్ని ఏలే గూగుల్ కంపెనీ షాక్ అయింది. అవును, గూగుల్ ఇండియాలో మొట్టమొదటిసారిగా డన్జోలో 100 కోట్ల పైగా పెట్టుబడి పెట్టింది. డన్జోని ఇక ఎవరు ఆపలేరు అనుకున్నారు. డన్జోకి డబ్బు వచ్చింది కదా అని దూకుడు పెంచింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ అంటూ ఇతర సిటీలకు కూడా విస్తరించింది. కానీ ఇక్కడే పెద్ద తప్పు జరిగింది. ఫ్రెండ్స్, వాళ్ళు ఆర్డర్స్ తెస్తున్నారు, కానీ దానికి డబుల్ ఖర్చు పెడుతున్నారు. 2023లో డన్జోకి వచ్చింది 226 కోట్లు, కానీ పెట్టిన ఖర్చుతో నష్టం ఎంతంటే 1800 కోట్లు. ఏంటి, షాక్ అయ్యారా? 226 కోట్ల కోసం 1800 కోట్లు నష్టపోవడం అంటే కంపెనీ నడపడం కాదు, డబ్బుని తగలబెట్టడమే. ఈ నష్టానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్విక్ కామర్స్ లోకి ఎంట్రీ. అంటే 10-15 నిమిషాల్లో గ్రాసరీ డెలివరీ చేసే బిజినెస్ అనమాట. కానీ అప్పటికే జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు మార్కెట్ ను ఫుల్ గా కవర్ చేశాయి. వాళ్ళతో పోటీ పడాలంటే డబ్బు చాలా కావాలి. డన్జో ఆలస్యంగా వచ్చింది, సరైన ప్లాన్ లేదు, అందుకే నష్టాలు పెరిగిపోయాయి. కంపెనీ దివాలా తీసే స్టేజ్కి వెళ్తుండగా 2022లో ఒక పెద్ద సపోర్ట్ వచ్చింది. అదే రిలయన్స్ సపోర్ట్. రిలయన్స్ ఏకంగా దాదాపు 1650 కోట్లు పెట్టింది. అందరూ అనుకున్నారు ఇక డన్జోకి తిరుగులేదు అని. కానీ రిలయన్స్ ఆ పెట్టుబడి పెట్టినందుకు ఒక పవర్ తీసుకుంది. అదే వీటో పవర్. అంటే కీలకమైన నిర్ణయాలను రిలయన్స్ ఆపేయగలదు. డన్జో నష్టాలు ఇంకా పెరిగాయి. కంపెనీకి కొత్త డబ్బు కావాలి. ఇంకొక ఇన్వెస్టర్ డన్జోలో డబ్బు పెట్టడానికి వచ్చాడు, కానీ రిలయన్స్ అడ్డుకుంది. ఎందుకంటే కొత్తగా డబ్బు తీసుకుంటే కంపెనీ వాల్యూ పడిపోతుంది. అలా జరిగితే రిలయన్స్ పెట్టిన 1650 కోట్ల విలువ కూడా తగ్గిపోతుంది. రిజల్ట్ ఏంటంటే డన్జోకి కొత్త డబ్బు రాలేదు. 2023లో ఉద్యోగులకు జీతాలు ఆగిపోయాయి, వెండర్లకు డబ్బులు లేవు. 2025 కల్లా ఫౌండర్లు వెళ్లిపోయారు, కంపెనీ మూతపడింది. రిలయన్స్ కూడా తన డబ్బును నష్టంగా చూపించింది. అంతే, డన్జో కథ సమాప్తం. ఫ్రెండ్స్, డన్జో కథ వింటే బాధేస్తుంది కదా, కానీ బిజినెస్ చేసే ప్రతి వ్యక్తి ఈ డన్జో ఫెయిల్యూర్ నుంచి 4 విషయాలు నేర్చుకోవాలి. గుడ్డిగా డబ్బు ఖర్చు చేయొద్దు. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అన్ని సిటీల్లో ఒకేసారి బిజినెస్ పెట్టొద్దు. ముందు ఒక చోట గట్టిగా నిలబడండి, ఆ తర్వాత నెమ్మదిగా విస్తరించండి. నష్టాలను తగ్గించుకోండి. 100 రూపాయల ఆదాయం కోసం 1000 రూపాయలు ఖర్చు పెడితే ఆ బిజినెస్ ఎక్కువ కాలం నడవదు. రాబడికి ఖర్చుకి ఒక బ్యాలెన్స్ ఉండాలి. తెలివిగా పోటీ పడండి. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న మార్కెట్ లోకి మీరు ఆలస్యంగా వస్తే వాళ్ళకంటే బెటర్ టెక్నాలజీ అయినా ఉండాలి, లేదంటే వాళ్ళకన్నా బెటర్ ప్లాన్ తో అయినా దిగాలి, లేదంటే ఓడిపోతారు. సరైన వాళ్ళను పార్ట్నర్ గా ఎంచుకోండి. కేవలం ఎక్కువ డబ్బు ఇచ్చే ఇన్వెస్టర్ ని కాకుండా మీ బిజినెస్ బాగా పెరగడానికి సహాయం చేసే మంచి మనసున్న వాళ్ళని ఎంచుకోవాలి. రిలయన్స్ లాంటి వాళ్ళు వీటో పవర్ వాడడం డన్జోకి చివరి దెబ్బ. డన్జో కదా మనకు ఒకటే చెప్తుంది, ఐడియా ఎంత బాగున్నా ప్లానింగ్, డబ్బును కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ కథలో డన్జో ఫెయిల్యూర్ కి మెయిన్ రీజన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? రిలయన్స్ వీటోనా, లేక వాళ్ళ ఓవర్ ఎక్స్పెన్సా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ స్టార్ట్అప్ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. మరో స్టార్ట్అప్ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.